వర్కర్ 1. ఎందుకు వర్కర్ 1లోకి అన్నీ ఎళ్లి డిప్లాయ్ అయ్యాయి? మాస్టర్ కూడా పవర్ ఆన్ స్టేట్‌లో ఉంది గదా! సో, దాన్ని ఎలా చెక్ చేయడం? kubectl గెట్ నోట్స్. kubectl గెట్ నోట్స్ ఇస్తే చూడండి మాస్టర్ అనే స్టేటస్ ఏముంది? రెడీగా ఉంది. వర్కర్ 1 అనే స్టేటస్ ఏముంది? రెడీగా ఉంది. వర్కర్ 2 నాట్ రెడీ. వర్కర్ 3 నాట్ రెడీ. ఓన్లీ వర్కర్ 1 అండ్ మాస్టర్. ఓన్లీ ఈ 2 నోట్స్ మాత్రమే నాకు రన్నింగ్‌లో ఉన్నాయి. ఈ 2 నోట్స్‌లో గూడా నా పార్ట్స్ ఏం చేసాయి? ఈ మాస్టర్‌లో డిప్లాయ్ అవ్వలేదు. అన్ని పార్ట్స్ ఎక్కడ డిప్లాయ్ అయ్యాయి? వర్కర్ 1లోకి వెళ్లి డిప్లాయ్ అయ్యాయి. ఎందుకు డిప్లాయ్ అయ్యాయి? ఎందుకంటే మాస్టర్ అనే ఒక నోడ్‌కి నేనేం అప్లై చేసినా బై డిఫాల్ట్‌గా మన ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో అది ఆటోమేటిక్‌గా టెంట్ అనే ఒక ట్యాగ్, ఒక లేబుల్‌ని అసైన్ చేసి ఉంటది. సో, ఎలా చెప్తావు బ్రో అంటే చెక్ చేద్దాం. kubectl డిస్క్రైబ్ నోట్స్ అండ్ దెన్ మాస్టర్ నేమ్. ఇక్కడ నేనేం చేస్తాను డిస్క్రైబ్‌లో మనకి చాలా డేటా అనేది వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తాను జస్ట్ గ్రెప్ చేస్తాను టెంట్ కోసం. గ్రెప్ ఐ టెంట్. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ టెంట్‌కి ఇక్కడేముంది అప్లై అని ఉంది. నోడ్ రూల్. సో, ఇదొక కీ అండ్ ఇది వాల్యూ. ఈ కీ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఈ కీ ఏదైనా ఉండొచ్చు. ఎక్స్‌వైజీ అనుకోవచ్చు, ఏబీజీ అనుకోవచ్చు, డెవాప్స్ అనుకోవచ్చు, డెవ్‌సెక్‌ఆప్ అనుకోవచ్చు. మీ ఇష్టం. మీ పేరు గూడా ఇవ్వండి. సో, కీతో మనకెటువంటి సంబంధం లేదు. ఇది రాండమ్ కీ. కానీ ఆ కీకి ఒక వాల్యూ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్. ఇది ప్రీ డిఫైన్డ్ వాల్యూ. ఓకేనా? నో షెడ్యూల్ అనేది ప్రీ డిఫైన్డ్ వాల్యూ. ఇప్పుడు నేను వర్కర్ 1కి చెక్ చేద్దాం. సో, వర్కర్ 1 కూడా టెంట్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. వర్కర్ 1. వర్కర్ 1కి ఏముంది? టెంట్ నన్ అని ఉంది. అంటే ఆ పర్టిక్యులర్ వర్కర్ 1లో ఎటువంటి పార్ట్స్ కూడా ఎటువంటి పాడ్ అయినా ఎళ్లి డిప్లాయ్ అవ్వగలుగుతాయి. అందుకే ఇక్కడ నాకు మీరు చూస్తే నా పార్ట్స్ అన్నీ ఎక్కడ సెలెక్ట్ అయ్యాయి? వర్కర్ 1 సెలెక్ట్ అయ్యాయి. ఇప్పుడు వర్కర్ 2 షట్ డౌన్ స్టేట్‌లో ఉంది కదా! వర్కర్ 2 కూడా ఒకసారి చెక్ చేద్దాం. వర్కర్ 2 అండ్ వర్కర్ 3. అండ్ దెన్ వర్కర్ 3. అచ్చా! ముందు మనం డిప్లాయ్ చేసాం కదా బ్రో! ముందు మనం వర్కర్ 1లో, వర్కర్ 2లో, వర్కర్ 3లో కూడా మనం డిప్లాయ్ చేసాం కదా! మీరేమన్నారు? టెంట్ ఏదైతే అప్లై అయిందో దానిలో మాత్రమే పార్ట్స్ అనేవి డిప్లాయ్ అవ్వమన్నాం. సో, ఓకే. మాస్టర్‌కైతే టెంట్ అనేది అప్లై అయ్యి ఉంది. మాస్టర్ 1కి వర్కర్ 1కి టెంట్ అనేది అప్లైలో లేదు. ఓకే. కానీ వర్కర్ 2కి చూస్తే టెంట్ అనేది అప్లైలో ఉంది. వర్కర్ 3కి టెంట్ అనేది అప్లైలో ఉంది. అయితే మనం ప్రీవియస్ క్లాస్‌లో మనం వర్కర్ 2, వర్కర్ 3లోకి నేను నా పార్ట్స్ అనేవి ఎలా డిప్లాయ్ చేశాను? సో, టెంట్‌లో కూడా మనకి డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. వాళ్ళిక్కడ ఏం తీసుకున్న వాల్యూ ఏంటి? అన్‌రీచబుల్. కరెంట్‌లీ నా వర్కర్ 2, వర్కర్ 3 అనేది అన్‌రీచబుల్‌లో ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమైపోయింది నాకు ఒక టెంట్ అనేది అప్లై అయిపోయింది. అంటే అక్కడ నో ఎగ్జిక్యూట్. అంటే అది